వాచకం మీద నటుడికో మాట వ్యాసం. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. నటుడు కళాత్మకంగానూ కల్పనాశక్తితోనూ ఉండటం నేర్చుకోవాలి. రంగస్థలం మీద నటుడు కదలినా, కూర్చున్నా, నిల్చున్నా నిత్య జీవితం వలె చేయకూడదు. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంత మార్పుతో, పెంచిన జ్ఞానముతో ప్రేక్షకుల ముందు రంగస్థలం మీద ప్రదర్శించటము అవసరమవుతుంది. స్వరము, శరీరము, ఆలోచన అన్నీ కూడా ప్రతిభావంతమైన పాత్ర చిత్రణ చేయుటకు సహకరిస్తాయి. ఒకే రకమైన స్వరము, ఒకే తరహా వ్యక్తీకరణ శైలి ఉండే నటునకు ఒకే విధమైన పాత్రలో నటించడానికి అవకాశాలు వరుసగా వస్తాయి. వీటిని రూఢి పాత్రలు ధరించడం అంటారు. మంచి వ్యక్తిత్వం గల నటుడు అనేక విధాలుగా స్వరశుద్ధి, శైలి గల స్వరము కలిగి ఉంటాడు. అది ఇంకా మారుతూ అనేక ఉద్వేగ స్థితులను, భావస్థితులను, స్వభావాలను ప్రకటిస్తుంది. మొదట్లో నటుడు కేవలం ఉద్వేగ స్థితిని, భావస్థితిని, స్వభావమును ప్రకటించడానికే కాక అనేక పాత్రలను కూడా సూచించడానికి స్వరమును ఉపయోగించాలి. ఏదో ఆకర్షణీయమైన వాచకం కోసం కాక నమ్రత గల స్వరం కోసం నటుని ఆశయమై ఉండాలి. నటుని యొక్క లక్ష్యము మంచి స్వరభేదము గల వాచకం మీద, అనేక ప్రయోజనాలు గల శక్తుల మీద, అనేక పరిషత్తుల్లో చాలా పాత్రలకు సేవ చేయటం మీద ఉండాలి. మంచి నటనకు వాక్యాలలో ఉన్న తెలివైన, ఉద్వేగమైన విషయాలను వ్యక్తీకరించగల స్వరం యంత్రమును ప్రతిభావంతముగా ఉపయోగించగలగాలి. పాత్ర కావలసిన పూర్తిగా తగినటువంటిది స్వరమును కలిగి ఉండాలి. నాటకశాలలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి సులభంగా స్వరము వినపడాలి. తగినట్లుగా స్వర ప్రబలతో అన్ని పరిస్థితుల్లో స్వచ్ఛత ఉండేటట్లు స్వరమును ప్రకటించాలి. స్వరప్రభతను అభినయ అవసరాన్ని బట్టి పెంచటం లేక తగ్గించటం చేయాలి. కానీ బాగా తక్కువ స్థాయికి పడిపోకూడదు. నాటకశాలలో ప్రతి మూలకి ప్రతిసారి వినిపించే శ్రవ్యత కలిగి ఉండాలి. స్వరమును ప్రక్షేపణము చేయడములోనూ, వాక్యాన్ని అర్థవంతంగా చేయడానికి మంచి స్పష్టోచ్చారణ ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. చెడ్డ స్పష్టోచ్చారణ ఏ విధంగానూ వాస్తవికత లేక ప్రచార ప్రదర్శనలో అవసరం లేదు. నిజానికి చాలా ఉన్నత ప్రమాణాలతో యోగ్యత గల రంగస్థల శైలి, స్పష్టమైన వ్యక్తీకరణ గతంలోని చాలా గొప్ప నాటకాలకు కావలసి వచ్చేది. స్వరము అనురక్తిగా ఉండునట్లు రుజువు చేయాలంటే వైవిధ్యము, స్వరమానము, నిర్ణయించబడిన వంతు స్థాయి, రేట్, సంభాషణ వేగం, పెద్ద ధ్వని అవసరం అవుతాయి. కేవలం ఒకే రీతిలో ఉండకూడదనే ఉద్దేశంతో వైవిధ్యాన్ని నటుడు ఉపయోగించకపోవటం మంచిది. కానీ వాక్యాలలోని సారాంశము అనుమతిగా సూచిస్తుంది. అక్కడ అర్థాన్ని బట్టి బాగా
వ్యక్తీకరించడానికి వైవిధ్యాన్ని అనుసరిస్తుంది. ప్రతిభావంతంగా వాక్యాలను ఉచ్చారణ చేయడం అనేది పాత్ర ప్రక్షేపణలో మూలాంశము. అది సాధారణంగా పాత్ర భావన మీద ఆధారపడి ఉంటుంది. వాక్యాలలోని అర్థాలను ఎంతో ప్రత్యేకముగా సుగ్రాహ్యము చేసుకోవడం మీద, వాక్యాలలో నిగూఢముగా ఉన్న ఉద్వేగాలను గుర్తించటం మీద, అభ్యాసము చేసిన స్వరం మీద ఆధారపడుతుంది. సంగీత సాధన కూడా ఉపయోగపడుతుంది. వాక్యాలను సుగ్రాహ్యము చేసుకోవటం, ఉచ్చారణ బాగా చేయడం ద్వారా ప్రేక్షకులకు స్పష్టముగా అందించవచ్చును. వాక్యము యొక్క పైపై అర్థమును మాత్రమే కాక గూఢార్థమును కూడా తెలుసుకోవాలి. అపార్థాలకు స్థానం ఇవ్వకూడదు. పాత్ర యొక్క భావాలను, ఉద్వేగాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే పాత్రల ప్రేరణ కలిగించి నటించడం, మాట్లాడించడం చేస్తుంది. పాత్రే సంభాషణలు. మాటలు నాలుకపై నాట్యం చెయ్యాలి. ఔత్సాహిక నటుల మాటలు దూరంగా ఉన్న ప్రేక్షకులకు అర్థం కావు. ఎందుకంటే వాళ్ళు బిగ్గరగా మాట్లాడినా అన్ని పదాలను వ్యత్యాసముతో స్పష్టముగా వివరించకపోవటమే. ప్రతి వాక్యంలోనూ ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది. దాన్ని ప్రేక్షకుల కొరకు ప్రత్యేకముగా ఎత్తి స్పష్టముగా పలకాలి. వాక్యములోని అన్ని మాటలను ఒకే విలువతో పలికితే అర్థం చెడిపోతుంది. ముఖ్యమైన పదాలు బొత్తి పలకాలి. కొంతమంది నటులు వాక్యాలు బట్టి పట్టి అప్పచెప్పేస్తుంటారు. ఎక్కడా విరామాలు ఇవ్వరు. ఎప్పుడు ఎక్కడ ఏ పదాల దగ్గర విరామం ఇవ్వాలో గ్రహించి అక్కడ తప్పక విరామం ఇస్తే గొప్ప శక్తివంతంగా ఉంటుంది. ప్రతి పాత్రకు ఒక లయ ఉంటుంది. దాన్ని ప్రతి నటుడు గ్రహించి దాన్ని పట్టుకొని స్థిరీకరించాలి. నటులు వాక్యాలు పలికేటప్పుడు ఈ లయ స్పష్టముగా బయటకు వస్తుంది. లయ పాత్ర యొక్క స్వభావమును బట్టే కాక చలనము యొక్క ఉద్వేగము మీద, దృశ్యము యొక్క గతివేగము మీద ఆధారపడి ఉంటుంది. ఒక పాత్ర మాట్లాడిన తర్వాత వెంటనే కానీ, కొద్ది విరామతో కానీ, కాస్త ముందే కానీ సమయం, సందర్భం, తెలివితో తన మాటలు అందుకోవలసి వస్తుంది. ఇక్కడ కూడా లయ పాటించాలి. నట శిక్షణ లేని నటుడు తన ప్రత్యర్థి నటుడు ఏ కంఠస్వరంతో మాట్లాడి వదిలితే అదే స్వరంతో ఎత్తుకోవటం జరుగుతుంది. ఇది విసుగు పుట్టిస్తుంది. ఇలా చేయకూడదు. ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకుని అదుపులో ఉంచుకునే సామర్థ్యము, బయటకు వదిలే శ్వాస యొక్క పరిణామము మీద ఆధారపడి బిగ్గరగా మాట్లాడటం ఉంటుంది. దీన్నే వాచక ప్రబలత అందురు. స్టేజీ మీద నుంచి నటుడు మాట్లాడిన ప్రతి మాట ప్రేక్షకాగారంలో ప్రతి ఒక్కరికి వినిపించాలి. దీనిని శ్రవ్యత అందురు. నాటక పరిధిలోని ప్రతి వాక్యములోని ప్రతి మాట ప్రేక్షకులు అర్థవంతంగా నటుడు వాచకమును చెప్పాలి. సంభాషణలు ఎంత వేగంగా చెప్పవలనన్నది పాత్ర స్వభావం మీద, సంభాషణలోని వస్తువును బట్టి ఉంటుంది. ఆనందంగా ఉన్న విషయాలు సంతోషకరమైన స్వరముతోనూ, కోపముతో ఉన్న మాటలు క్రోధముగాను, విచారముగా ఉన్న వాచకము దుఃఖముతోనూ నటుడు తన స్వరములో వైవిధ్యాన్ని చూపాలి. స్వరసిద్ధి కోసం నటుడు శిక్షణ పొందాలి. కంఠస్వరాలు తారుమారైతే ప్రేక్షకులకు శిక్షే. స్వరములో
నవరసాలు పలికించిన వాడే మంచి గాత్రమున్న నటుడు. అందుకే శిక్షణ కావాలి. నటుడు వాచికాభినయ ప్రాధాన్యం గుర్తించి శిక్షణ పొంది వాచికాన్ని చెప్పాలని ఆశిద్దాం. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.